అతను ఎవరో వేణుగోపాల్, కాంగ్రెస్ ఎంపీ అంట, మరి ఏ రాష్ట్రం వాడు. ఆఫ్టర్ రీడింగ్ భగవద్గీత గాడ్సే కిల్డ్ గాంధీ అంటాడు. పోనీ ఎక్కడన్నా ప్రపంచంలో భగవద్గీత పేరు మీద కొత్త దేశాలు ఏమైనా పుట్టినాయా? జై శ్రీరామ్ అని ఏమన్నా కొత్త ప్రాంతాలు పుట్టినాయా? మనకు తెలుసు, హైదరాబాద్లో పాత బస్తీ ఉంది, కర్నూలులో పాత బస్తీ ఉంది, కాశీలో పాత బస్తీ ఉంది. మరి ఎక్కడైనా హిందువులకి ఏమన్నా ఉందా అలాగా? నేనేం కోరుకుంటా అంటే రాహుల్ గాంధీ చెప్పింది నిజం చేసేస్తే పోతుందని కోరుకుంటా. సరే, ఇప్పుడు సినిమా విషయంలోకి వస్తే కర్ణుణ్ణి పైకి లేపి ఏం సాధిద్దామని అనుకుంటున్నాడు ఈ పిల్లోడు నాగశ్విన్. వక్రీకరణ కదా ఒక రకంగా. ఇది ముందు నుంచి వచ్చిన సినిమాల ప్రభావం. అదే నేను అన్నాను కదమ్మా, సినిమా వాళ్ళు గత 50 ఏళ్ళుగా దీనికి కారణం ఏంటంటావు? అసలు ఇలా వీళ్ళు వక్రీకరించి మరి తీయాలనే బుద్ధి వాళ్ళకి ఎందుకు పుట్టింది? దానికి సామెత ఉంది, అంత్యనిష్ఠూరం కంటే ఆదినిష్ఠూరం మేలు అని. మనం చదవకపోవడం కావచ్చు, వినకపోవడం కావచ్చు, లేదు గుడ్డి అభిమానం కావచ్చు, అక్కడెక్కడో దుర్యోధనుడి బొమ్మ పెట్టేశారు. యాక్చువల్గా దుర్యోధనుడి బొమ్మలో దుర్యోధనుడు ఉండవు, హీరో ఉంటాడు. అల్లు సీతారామరాజుని చెక్కమని చెప్పు, అందులో కృష్ణ కనపడతాడు. అది పాజిటివ్, అది ఓకే, నమస్కారం. కానీ విలన్ని హీరోని చేయడం, ఉదాహరణకి రావణాసురుడు. ఈ రావణాసురుడు హీరోగా ఎవరన్నా ఫీల్ అయ్యారు అనుకో, అప్పుడు రావణాసురుడిని ఫాలో అవుతాడా? ఇతరుల భార్యలను ఎత్తుకొస్తాడు వాడు? లేదు, వాడి భార్యని ఎత్తుకెళ్ళిన హీరో అంటాడా? మరి జై రావణ ఎలా అంటాం? మనం అడిగితే ఆన్సర్ ఉండవు. కర్ణుడి విషయంలో ఎవరన్నా సపోర్ట్గా మాట్లాడితే, అంటే ఎవరు నాగశ్విని ఏం తిట్టక్కర్లేదు, సలహా ఇవ్వండి. చిన్నోడే కదా అతను, ఏం పెద్దోడు కాదు. అట్లీస్ట్ పార్ట్ 2 కైనా జాగ్రత్త. నా సలహా ఏమిటంటే, ఖచ్చితంగా అతను సామవేదం షణ్ముఖ శర్మ గారితో, చాగంటి కోటేశ్వరరావు గారితో, బంగార శర్మ గారితో, ఇంకా గరికపాటి వారితో, ఇలాంటి వారితో కూర్చుని టైం తీసుకుని డిస్కస్ చేయాలి. ఎందుకు డిస్కస్ చేయాలి? సినిమా వాళ్ళు అండి, సినిమాలో తెస్తారు, నువ్వు చూడాలి అని కామెంట్ పెడతాడు కింద. మరి నువ్వు ఖురాన్ మీద ఏం సినిమా తెస్తావా? పురాణాల మీద తీసేస్తే సరిపోద్దా? ఖురాన్ మీద ఏం దీవా? పోనీ యేసు రెండో పిల్లం అని టైటిల్ పెట్టి సినిమా తెస్తావా? అవి ఎందుకు టచ్ చేయవు? ఊరుకోరు కాబట్టి. నేనేమంటాను, అలా మనం ఎందుకు ఊరుకోవాలంటాను. 2 మార్గాలు ఉన్నాయి. వినయంతో, మూడో మార్గం కూడా ఉంది. వినయంతో సినిమా వాళ్ళు, అంటే వాళ్ళు మన వాళ్ళే కదా, వాళ్ళు హిందువులే, నాగశ్విను, అసిందత్తు, వాళ్ళందరూ హిందువులే కదా. మనకేంటి, మన వాళ్ళు అలుసు, వీళ్ళు ఏమి చేయరని తెలుసు, కానీ వన్ డే దే షుడ్ గెట్ సమ్ పులుసు, దెన్ దే కమ్ అవుట్ ఫ్రమ్ ద అలుసు. వాళ్ళకి పడద్దో గొలుసు. భయం లేదు కదమ్మా, నువ్వు ఏం తీసినా నడిచిపోతుంది, మన డబ్బులు మనకు వచ్చేస్తాయి. ఇప్పుడు పీకే సినిమా చూశాను. వాడు శివుడికి పాలు పోయిన వేస్ట్ 20 రూపాయలు అంటాడు కదా, మనం చప్పట్లు కొట్టి 100 కోట్లు ఇచ్చాం అమెరికానికి. మరి పాలిచ్చే ఆవుని కోసి తినకూడదని చెప్పచ్చు కదమ్మా, వాళ్ళ జాతికి మంచి సందేశం ఇవ్వచ్చు కదా. శివుడికి పాలు బీవోకేకే అన్నాడు, మరి దర్గాల్లో చెద్దర్లు వేస్తారు, శవానికి సలేస్తుందా? అయితే చాదర్ సమర్పిస్తారు కదా అజ్మీర్లో. అక్కడ ఏముంటుంది, పీనుగే కదా, చచ్చిపోయి ఎండిపోయి ఎముకలు, దానికి గొడ్డేంది? ఇలా చెప్పచ్చు.
శుద్ధులు ఎవరికి మనకేనా? అంటే వాళ్ళని ఎవరు తయారు చేశారు? నువ్వు సినిమా చూడబట్టి కదా వాడు తీస్తున్నాడు, అవునా? కాబట్టి నాగా అశ్విన్కి సలహా ఇవ్వడం ఒకటే. రెండోది, మనం పురాణాలను వక్రీకరించి సినిమా తీస్తే ముస్లిమ్స్ లాగా రియాక్ట్ అవ్వడం, ఓకే. అది 2. మూడోది మనం సినిమా తీయడం. ఇఫ్ యూ డోంట్ లైక్ ఎ రూల్, ఫాలో ద రూల్, గో అబోవ్ అండ్ చేంజ్ ద రూల్. అలా నాగశ్విన్ తీయడానికి అతని సినిమాలో గుర్తింపు, అతని నిర్మాతలు నమ్మడం. సో కాబట్టి అలాంటి కల్పనతో సినిమా తీసే స్థాయికి వచ్చి నువ్వేం తీయాలనుకుని, నువ్వేం చెప్పాలనుకుని నువ్వు చెప్పేయి. కాబట్టి వక్రీకరించద్దు. ఇప్పుడు కన్నప్ప సినిమా ట్రైలర్స్ అవి వచ్చాయి. ఆ కన్నప్పకి బొట్టు అది ఏం కనబడలేదు, కింద భయంకరమైన ట్రోలింగ్. ఓకే. ఎందుకంటే మనం అందరం తెలుగు వాళ్ళం, అంటే మనకు సబ్జెక్ట్ అవసరం లేనప్పటికీ ఓకే, కన్నప్ప దైవభక్తుడు, శివభక్తుడు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో స్టోరీ తీస్తే మనం వీ డోంట్ పోక్ అవర్ నోస్. కన్నప్ప కావాల్సిన వాడు కదా. మరి మనం కన్నప్ప అంటే వెంటనే రాజ్ కుమార్ గారు లేదా కృష్ణరాజు గారు వీళ్ళే గుర్తొస్తారు. వాళ్ళ ముఖాల్లో ఉండేటువంటి ప్రశాంతత, ఆ భక్తి, ఆ తాదాత్మ్యత మర్చిపోం. మారేడు నీవని నేనేరితేనా, మారేడు దళములు నీ పూజకు. ఎంత బాగుంటుంది అసలు. ఆయనకి ఆయనే రాజ్ కుమార్ బాబోయ్, ఎంత గొప్పగా అసలు. మరి ఇతను పెట్టే పెట్టుబడికి అలాంటి సత్వగుణం కూడా కన్నప్పలో ఉంటే సంతోషం. అలాగే వక్రీకరించకూడదు. అది కన్నప్ప అయినా, కల్కి అయినా, ఇంకోటి అయినా. ఇప్పుడు హనుమాన్ విషయంలో నెగిటివ్ కామెంట్ ఏం రాలేదు కదా. అవును గురుగారు. ఎందుకు రాలే? ఎక్కడ పిచ్చి వేషాలు, సొంతపై ఇచ్చాలు ఏం చూపించలేదు. నువ్వు ఊహించేదో, నీ ఊహ ఇతరుల ఆహా అనేలా ఉండాలి. అందుకని వాళ్ళ పురాణాలని, వాళ్ళ నమ్మకాలని స్వాహ అనేలా ఉంటేలాగా. కర్ణుడిని ఎందుకు లేపాలి? ఇప్పుడు ఏంటి ప్రయోజనం? ఏంటి? ఏం నేర్చుకుంటుంది సొసైటీ? ఏం నేర్పుదామని? కాబట్టి ఇప్పుడు ఇంకోటి ఏంటో బాధాకరం, సినిమా అంతా చీకటే, ఇంకా మామూలు ఫ్రీ, ఇంకెప్పుడూ చీకట్లోనే. అంటే మనం ఇలా కామెంట్ చేస్తే మళ్ళీ వాళ్ళు ఫీల్ అవ్వచ్చు, కలియుగం చివర అలాగే ఉంటుంది అంత అనే ఉద్దేశం అనుకుందాం. మేము చాలాసార్లు విన్నాం, చదివాం కదా, కలియుగం చివర ఎలా ఉండబోతుందని చాగంటి గారు అందరూ చెప్పారు. యజ్ఞయాగాదులు ఉండవు, గోవులు ఉండవు, అందుకని అప్పటికి అన్ని తినేసి పొట్ల పెట్టేస్తారు, ఆవుల్ని తినేసి. ఇంకా చాలా చెప్పారు. హయ్యెస్ట్ ఎత్తు 3 అడుగులు ఉంటాడు మనిషి, హయ్యెస్ట్. జీవితకాలం కూడా 16 సంవత్సరాలు, చాలా తక్కువ జీవితకాలం. అలాగే 5 ఏళ్ల పిల్లకే గర్భం, ఆ గర్భంలో హయ్యెస్ట్ డెలిషియస్ ఫుడ్ అంటే ఆ గర్భంలో నుంచి వచ్చే బిడ్డ, దాన్ని వండుకు తినేస్తారు. అలాగే ఆ చిన్న ఇంత మొక్కకి నిచ్చెన వేసుకుని ఎక్కుతారు. ఇలా చాలా షార్ట్ అయిపోతుంది అన్నీ. ఇలా చాలా కలి యొక్క లక్షణాలు చాలా చెడ్డవి. కలియుగ అంతం, నాట్ కలియుగ అంతంలో ఇలాంటి పరిస్థితి ఉంటుంది. అప్పుడు ఇంకా అసలు భక్తుడు అనే జీవి కనబడ్డా అక్కడ. ఎవరైనా పొరపాటున భక్తుడు కనపడితే వాళ్ళతో కూడా చంపేస్తారు, అంత రాక్షస స్థితి ఉంటుంది. ఊరికి అనాలిసిస్ చేశాను నేను. పిండాలు తినేస్తారు కలియుగం చివరిలో అనేదానికి కమలహాసన్ పాత్ర ఒక సింకింగ్ అని అనిపిస్తుంది. ఎందుకంటే అతను చాలామంది స్త్రీలను అలా చంపి నిప్పుల్లో పడేసి
ఆ సీరం ఎక్కించుకుంటాడు కదా, దానికి అది ప్రతీకగా ఉంది. ఓకే, ఆ తెలివికి మనం అప్రిషియేట్ నాగేశ్వని. ఇంకా అశ్వత్థామని కూడా మంచోడిని చేయడం. యాక్చువల్గా అతను విలన్ సైడు విలన్ లాగే బిహేవ్ చేశాడు. పడుకున్న పిల్లల్ని చంపేయడం, కడుపులో ఉన్న పిండం మీద బ్రహ్మాస్త్రం వేయడం. గురుపుత్రుడైన కూడా ఆ డిగ్నిటీ ఏం మెయింటైన్ చేయలే. వాళ్ళ నాన్నగారు కూడా అతన్ని ఏమి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వలే, అర్జునుడికి ఇచ్చిన ప్రయారిటీ అతను కూడా. అలాంటి మంచోడైనట్టుగా అమితాబ్ బచ్చన్ రూపంలో చూపించడం. ఇప్పుడు మంచోడైతే మంచిదే. నేను ఉదాహరణ మొన్న చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. రావణాసురుడు విలనం మనందరికీ తెలుసు. అయితే రాముల వారిని అడిగారట, ఏమంటే రావణాసురుడు చావలేదు, సీతమ్మ వారు అక్కడే ఉంది, మీరేమో ఇక్కడ ధనుష్కోటిలో విభీషణుడికి పట్టాభిషేకం చేశారు. పొరపాటున వాడి మనస్సులో పశ్చాత్తాపం కలిగి వాడు వచ్చేసి మీ కాళ్ళ మీద పడిపోయి సీతమ్మ వారిని అప్పచెప్పేస్తే వాట్ యు విల్ డూ? ఇక్కడ అనౌన్స్మెంట్ ఆల్రెడీ ప్రమాణ స్వీకారం చేశాడు సీఎం ఆఫ్ లంక అని. ఏం చేస్తారు ఇప్పుడు అంటే రాముడు చెప్పాడు, ఏం పర్వాలేదు, విభీషణుడు లంక రాజుగా ఉంటాడు, రావణాసురుడికి నా అయోధ్య ఇచ్చేస్తాడు. రాముడు ధర్మం తప్పడు. శత్రువుకు కూడా మీరు రామాయణంలో చూడండి, లేదా వినండి, చదవండి. రావణాసురుడు చచ్చిపోయాక విభీషణుడు నేను వీడికి నిప్పు పెట్టను, వీడు మంచోడు కాదు అంటాడు. రాముడు ఏమంటాడు తెలుసా, నువ్వు నేను బ్రదర్స్ అని అనుకున్నాం కదా, నువ్వు నాకు బ్రదర్ అయితే అతను నాకు బ్రదరే. చనిపోయిన తర్వాత ఇంకా శత్రుత్వం ఏంటి? నరకాంతే నా వైరం, మరణాంతే, మరణం తర్వాత ఇంకా వైరం లేదు. నువ్వు చెయ్యకపోతే నేను తెస్తాను ఆ కార్యక్రమాలు. అది రాముడు, అది మన భారతదేశం, అది మన క్యారెక్టర్. అలాంటి దేశంలో నువ్వు విలన్స్ని పైకి లేపడం అంటే వీళ్ళ ఉద్దేశం ఏమనిపిస్తుందంటే, ఇంత కారులో వస్తూ ఆయనతో చెప్పా, కాంట్రవర్సీ చేస్తే బాగా హైప్ వస్తుంది, తద్వారా పేర్లు వస్తాయి. ఇది లెక్క. ఈ కాంట్రవర్సీ ప్రయోగాలు ఇతరుల విషయంలో ఎంత విషయం. ఇందాక అన్నానా, యేసు రెండో పిల్లం ఎక్కడ అన్నాం అనుకోండి, సినిమా తినిస్తారు అసలు. మీకు గుర్తుందో లేదో, డావిన్సీ కోడ్ అని ఒక సినిమా వచ్చింది 2005, 2006, 2007. ఆ సినిమా తీసింది ఒరిజినల్ క్రిస్టియన్స్ ఫ్రమ్ యుఎస్ సమ్వేర్. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో దాన్ని విడుదల చేయకూడదని అప్పటి సీఎం రాజశేఖర రెడ్డికి రిక్వెస్ట్, వీళ్ళు అప్పీల్ చేశారు. చర్చలు, గొడవ. ఆ సినిమాలో ఏముంటుందంటే, యేసుకి భార్య, 2 పిల్లలు అని చెప్పి వీళ్ళు గొడవ పెట్టి దాన్ని ఆపేశారు. అప్పుడు జెమినీ స్టూడియోలో అక్కడ దీని మీద ఒక చర్చ పెట్టారు. ఆర్ నారాయణమూర్తి, ఆయన బోలా మనిషి కదా, ఆయన వచ్చాడు. పాస్టర్ ఎందుకు, బ్రదర్ రాముడి మీద, కృష్ణుడి మీద ఎన్నో సినిమాలు ఏవేవో వక్రీకరించి తీశారు. మేము సినిమాలో చూసాం అంతే. దీని గురించి గొడవ ఎందుకు బ్రదర్, సినిమాలో చూద్దాం ఓకే అని ఆయన పాపం బోలా మంచి అలా చెప్పేశాడు. వాళ్ళ రాజకీయం వాడి మొత్తం దాన్ని ఆపేశారు.